కవిత ఈడీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో పేరు తెరపైకొచ్చింది. మేకా శరణ్ వివరాలని కవిత చెప్పడం లేదని, గత 7 రోజులుగా కవిత విచారణకి సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. కవిత నుంచి మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉందన్నారు. Political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. They are asking the same thing again and again. There is nothing new. It is a false case, we are fighting it out. There is nothing new. They are asking the same thing again and again. There is nothing new. కవిత ఈడీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో పేరు తెరపైకొచ్చింది. మేక్ శరణ్ వివరాలని కవిత చెప్పడం లేదని, గత 7 రోజులుగా కవిత విచారణ సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. కవిత నుంచి మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉందన్నారు. లిక్కర్ కేసులో మేకా శరణ్ పాల్గొన్నట్లు ఈడీ స్పష్టం చేసింది. కేసులో దర్యాప్తుకు సంబంధించిన సమాచారం మేకా శరణ్ దగ్గర ఉందని, అయినా మేకా శరణ్ దర్యాప్తుకు సహకరించడం లేదని ఈడీ చెప్తోంది. దీని మీద మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, ఏంటి కొత్త పేర్లు వస్తున్నాయి? మరి ఇంకా అంటే మేకా శరణ్తో పాటు ఇంకా ఎవరెవరు రానున్నారు కొత్తగా తెరపైకి? సురేష్ గారు. సీతారామరాజు గారు, ఇందాక మన రౌజవన్య కోర్టులో వాదనలు జరిగిన సందర్భంలో కూడా ఏదైతే ఈడీ తరఫున స్పెషల్ కౌన్సిల్ జోఫే బోసేన్ గారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎవరైతే మీరు అన్నట్టుగా కవిత గారు కొన్ని ఫోన్లు డిస్మాంటిల్ చేశారు దాంట్లో, కాబట్టి ఆవిడని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేదు. సో గతంలో ఉన్న డేటా మ్యాటర్ అంటే డేటా ఉంటుంది ఫోన్ ఉంది కానీ ఆ డేటా అంతా కూడా డిలీట్ చేశారు. దానికి ఎందుకు అలాంటి చేశారని క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పలేదని చెప్పారు. అదే సమయంలో మనం 15వ తారీఖున కవిత గారి ఇంట్లో చర్చి జరిగి సోదాలు చేశారు. ఆ తర్వాతనే కవిత గారిని అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ సోదాల సందర్భంలో కొన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంట. అందులో ఆమె సమీప బంధువు నిలియు అని చెప్పారు. అయితే ఆయన మేకా శరణ్ కింద భావిస్తున్నారు. ఆయన ఫోన్ ని సీజ్ చేసుకున్నారంట. సో ఆ ఫోన్ సంబంధించిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చాలా సార్లు సమన్స్ జారీ చేశాము, నువ్వు వచ్చి చెప్పాల్సి ఉంటుంది, హాజరు కావాల్సి ఉంటుంది అంటే ఆ సమన్స్ అతను రెస్పాండ్ కాలేదు. సో దాని మీద ఇప్పుడు మేము వాళ్ళ ఇంట్లో సోదాలు జరుపుతున్నాం అని చెప్పి కోర్టు కూడా చెప్పారు. అంటే ఏంటి, ఈ మేకా శరణ్ అనే అతను ఆ రోజు కవిత గారి ఇంటికి అసలు లోపలికి ఎవరు కూడా ఎలౌ చేయరు మామూలుగా చేయరు. ఈవినింగ్ సాయంత్రం మీకు తెలిసి కేటీఆర్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు. సో ఆ సందర్భంలో ఈ మేకా శరణ్ కూడా ఉన్నాడని చెప్పని ఇప్పుడు ఈడీ చెప్తోంది. అతని దగ్గర ఫోన్ కూడా, ఎందుకంటే ఈ బిజినెస్ ఏదైతే 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళడం, తర్వాత ఈ లిక్కర్ బిజినెస్ లో పార్టిసిపేట్ చేయడం, ఇందులో డబ్బులు వ్యవహారం, ఈ బిజినెస్ దీంట్లో అతని భాగస్వామ్యం ఉంది, అతని ప్రమేయం ఉందా లేదనేది అతని దగ్గర వివరాలు ఉన్నాయి. కానీ ఆయన ఫోన్ అయితే సీజ్ చేశారంట. సో ఆ ఫోన్ లో ఉన్న కొన్ని డేటా కూడా కొంత ఆల్రెడీ ఈడీ దగ్గర సేకరించింది. ఆ డేటాకు అనుగుణంగా అతను అడుగుదామని చెప్తే అతను అసలు స్పందించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈడీ సెర్చెస్ జరుగుతున్నాయని చెప్పారు. అయితే కవిత గారు ఏంటి, ఆ ఈడీ కోర్టులో ముందు ప్రవేశపెట్టే మరి 3 రోజులు కస్టడీకి ఇచ్చే సందర్భంలో కవిత గారు అన్నదేంటి, ఇదంతా కూడా అక్రమ కేసు, రాజకీయ ప్రేరేపితము, తర్వాత దురుద్దేశపూర్తంగా ఫ్యాబ్రికేటెడ్, ఇందులో అసలు ఏమి వాస్తవాలు లేవు, ఫేక్ కేసు. అయితే పైగా ఈడీ కూడా కొత్త విషయం అడగట్లేదు, గతంలో ఏడాది నుంచి అడిగిన క్వశ్చనే అడుగుతున్నారు అని చెప్పని కవిత గారు కామెంట్ కూడా చేశారు కోర్టులో వెళ్ళినప్పుడు, హాజరుపరిచినప్పుడు. కానీ ఈడీ మాత్రం చాలా స్పష్టంగా కోర్టుకు చెప్పింది. అదే విషయం రిమాండ్ రిపోర్ట్లు కూడా పెట్టి, అందుకని ఇతని ఇంట్లో ఇప్పుడు సోదాలు జరుపుతున్నారు.
సో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ మేకా శరణ్ మరి అతనికి ఏంటి లింక్స్, ఎట్లా బిజినెస్ లో ఎలా భాగస్వామి ఏంటనేది తదుపరి విచారణలో తేలాల్సింది. కానీ మొత్తానికి ఆయన ఫోన్ అయితే సీజ్ చేశారంట. మొత్తం 16 ఫోన్లు ఆ రోజు సీజ్ చేశారని చెప్పి, అంటే కవిత గారితో పాటు సన్నిహితులతో పాటు పిఏ ఇద్దరు వ్యక్తులతో పాటు ఇతని ఫోన్ కూడా సీజ్ చేశారంట. సో దానికి సంబంధించి సమాచారం సేకరణకు కూడా కొన్ని వివరాలు సాయంత్రం కానీ రేపు మళ్ళీ కస్టడీ దానికి సంబంధించి పొడిగించిన సందర్భంలో కానీ ఇతను కనుక రెస్పాండ్ కాకపోతే ఇతను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సీతారామన్ గారు, సురేష్ గారు, మరో పక్కన కవిత హస్బెండ్ అనిల్ను కూడా విచారణకు రమ్మని ఈడీ అడిగినా కూడా, ఈడీ పిలిచినా కూడా ఇప్పటివరకు అనిల్ హాజరవ్వలేదని కూడా తెలుస్తోంది. మరి ఈ రోజున బంధువుల ఇళ్ల మీద కూడా ఈడీ దాడులు, అంటే మొత్తానికి సమాచారం, అంటే ఇంకా మరికొంత సమాచారం రాబట్టడం కోసమేనా ఈడీ దాడులు వాళ్ళ బంధువుల ఇండ్ల మీద జరుగుతోందంటే ఎలా చూడొచ్చు అంటారు? సీతారామన్ గారు, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అనిల్ కుమార్ గారు, కవిత గారు భర్త గారు ఉన్నారో, అనిల్ కుమార్ గారు సోదరి అంటే కవిత ఆడపడుచు అఖిల. సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఐటీ సోదాలు జరుపుతున్నారు. అయితే ఈవెన్ కవిత తరఫు న్యాయవాది కూడా మీకు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన విషయంలో ఒక అంశం మనకి ఇక్కడ గుర్తించాల్సి ఉంది. మన సీతారామన్ గారు ఏంటంటే, ఏదైతే మన ఈడీ కొంత సమాచారం అడుగుతా ఉంది. ఆ సమాచారం ఇప్పుడు మీరు చెప్పాలంటే కవిత తరఫున కొత్తగా అడ్వకేట్ నితీష్ రాణా అని చెప్పని ఆయన చెప్పిన సమాచారం ఏంటంటే, ఆ కోర్టు చెప్పింది ఏంటంటే, కొంత సమాచారం అడుగుతున్నారు ఈడీ, ఆ డాక్యుమెంట్స్ అయ్యే కొన్ని సర్టన్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. అయితే ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే కవిత గారు బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాతనే ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వలేము అని కూడా చెప్పారు. అంటే మీరు అన్నట్టుగా ఇంక సమాచారం చాలా సేకరించాలి. అప్పుడు కవిత గారిని చెప్పేది సేమ్ క్వశ్చన్లు అయ్యే అడిగినాయని, కానీ ఈ క్రైమ్ అమౌంట్ ఒకటి, ఈ 100 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పు గోవాకి 45 కోట్ల హవాలా రూపాయలు వెళ్ళాయని చెప్పని తేల్చారు. అక్కడ గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ గోవా ఎన్నికలు ఖర్చు పెట్టడానికి డైరెక్ట్ గా నేరుగా గోవాకి 45 కోట్లు పంపించారని చెప్పారు. సో కానీ మిగతా అమౌంట్ ఎవరి నుంచి ఎక్కడికి వెళ్ళింది మొత్తం లింక్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే అది కేజ్రీవాల్ గారికి వెళ్ళినట్టు. దాని మీద కేజ్రీవాల్ గారిని ఇప్పుడు విచారించే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్ ఆధారంగా కేజ్రీవాల్ గారికి. అందుకని ఇంకా మరింత సమాచారం రాబట్టే దీంతో ఉద్దేశంతో సో వాళ్ళకున్న సమాచారానికి నిర్ధారణకు అవసరమైన ఆధారాలను సేకరించడానికే ఇప్పుడు ఈ రైట్స్ మన ఇప్పుడు జరుగుతున్న ఈడీ రైట్స్ కింద మనం భావించవచ్చు. సీతారామన్ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. Fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. There is nothing new. They are asking the same thing again and again. There is nothing new. It is a false case. We are fighting it out.